హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ అనేవి డేట్స్ ఇచ్చింది. అలాగే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కూడా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29th of May దగ్గర నుంచి 10th of June వరకు జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 27th of May దగ్గర నుంచి 11th of June వరకు అవైలబుల్లో ఉంటాయి. ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా పెట్టి ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనం ఏ రకంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ పోస్ట్కి ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ మీరు ఎప్పుడైనా సరే వెబ్ ఆప్షన్స్ పెడుతుంటే 3 ఆస్పెక్ట్స్ అనేవి కన్సిడర్ చేయండి. ఫస్ట్, ఆ పర్టికులర్ పోస్ట్లో పవర్ ఎంత ఉంటుంది. సెకండ్, ఆ పర్టికులర్ పోస్ట్ ఏ ప్రయారిటీ ఆర్డర్లో ఉంటుంది. థర్డ్, వర్క్ ప్యాటర్న్ ఏంటి. ఈ మూడింటి ప్రకారం మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి పెట్టండి. ఫస్ట్, మేము చాలామంది గ్రూప్ 2 ఆఫీసర్స్తో మాట్లాడాం. అలాగే ఎవరైతే ఆల్రెడీ జాబ్లో ఉన్నారో వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని ఏ పోస్ట్ వరకు వెళ్ళొచ్చు, అలాగే అది ఆ ఫీల్డ్ జాబా ఓన్లీ డెస్క్ జాబా, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ కూడా మనం కన్సిడర్ చేసుకుని ఇది మేము ఒక నమూనా ఇచ్చాం. దిస్ ఈజ్ ద మోడల్ పోస్ట్ ప్రిఫరెన్సెస్. అలాగే ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ మీరు చూస్తే మీకు కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. లైక్ తర్వాత నేను మళ్ళీ గ్రూప్ 1 చదువుకోవడానికి నాకు ఎక్కువ టైం ఉండాలి, అలాగే డెస్క్ జాబ్ ఉండాలి. అదే అమ్మాయిలు అయితే డెస్క్ జాబ్ ప్రిఫర్ చేస్తారు. అలాగే కొంతమంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కొంతమంది సెలెక్ట్ కాని వాళ్ళు వేరే టైప్స్ ఆఫ్ జాబ్స్ ప్రిఫర్ చేస్తారు. అలాగే వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న జాబ్స్ ప్రిఫర్ చేస్తారు. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని దీనికి తగ్గట్టు మీరు కూడా మీ డిస్క్రిప్షన్ యూజ్ చేసి మీకు తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద మోడల్ విచ్ వీఆర్ గివింగ్ ఇన్ ఆర్డర్ టు సప్లిమెంట్ యువర్ డెసిషన్, రైట్? సో లెట్స్ సీ ద మోడల్. ఫస్ట్లీ, సబ్ రిజిస్ట్రార్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్లీ ఎన్ ఆఫీస్ జాబ్ అండ్ దెన్ యూ కెన్ గో టిల్ ద డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ వరకు మీరు వెళ్ళొచ్చు సబ్ రిజిస్ట్రార్ కానీ మీరు ఆప్షన్ ఇచ్చినట్టయితే. సో గివ్ ఇట్ యాజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. సో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అనేది చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ అలాగే మీరు రీజనల్ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్ వరకు కూడా వెళ్ళచ్చు. అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 వరకు కూడా వెళ్ళచ్చు. అండ్ దిస్ ఈజ్ హ్యావింగ్ ద జాబ్ ఇన్ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ ఫీల్డ్ జాబ్ కూడా ఉంది. తర్వాత నయీబ్ తహసీల్దార్. నయీబ్ తహసీల్దార్కి ఈ మధ్యకాలంలో ప్రజావాణి అది వచ్చిన తర్వాత వర్క్ అనేది చాలా హైగా ఉంది. అలాగే పవర్ లెవెల్స్ కూడా నయీబ్ తహసీల్దార్కి చాలా ఎక్కువ ఉంటాయి. సో యూ కెన్ గివ్ ఇట్ యాజ్ ఎ థర్డ్ ప్రిఫరెన్స్ అండ్ దిస్ ఈజ్ ఫీల్డ్ అండ్ ఆఫీస్. యూ కెన్ గో టిల్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా ఎక్కువ ఫాస్ట్గా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్. లేబర్ ఆఫీసర్ కూడా చాలా ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ బికాజ్ ఇది ఫీల్డ్ ప్లస్ ఆఫీస్ జాబ్. అలాగే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరకు వెళ్తారు. నెక్స్ట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. దిస్ ఈస్ ద బెస్ట్ జాబ్ దట్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ బికాజ్ మీరు ఒకవేళ నెక్స్ట్ గ్రూప్ 1 స్థాయికి కానీ యూపీఎస్సీ స్థాయికి కానీ ప్రిపేర్ అయ్యేటట్టయితే ఇక్కడ మీకు చాలా టైం దొరుకుతుంది. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ మీరు జాబ్ చేస్తున్నట్టయితే యూ విల్ బి ఇన్ ద సెక్రటేరియట్, యూ విల్ బి ఇన్ ద టౌన్, సో దట్ మీ పిల్లల చదువులు అవి కూడా బాగుంటాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ డెస్క్ జాబ్ దట్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్. సో యూ కెన్ గో టిల్ డెప్యూటీ జాయింట్ ఆర్ అడిషనల్ సెక్రటరీ. ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ పవర్ ఉంటుంది కంపేర్ టు ద ప్రీవియస్ పోస్ట్. నెక్స్ట్, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఈ పర్టికులర్ పోస్ట్ కానీ ప్రిఫరెన్స్ ఇచ్చి అలాగే మీరు ఎలిజిబుల్ అయితే దీనికి తగ్గట్టుగా మిమ్మల్ని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపిస్తారు. సో ముందుగానే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా క్లియర్గా ఇవ్వండి. సో ఇది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరకు వెళ్ళచ్చు, గ్రూప్ 1 స్థాయి వరకు వెళ్ళచ్చు. దిస్ ఇస్ ద కంప్లీట్లీ ఏ ఫీల్డ్ జాబ్. నెక్స్ట్, వెల్ఫేర్ ఆఫీసర్స్. ద వెల్ఫేర్ ఆఫీసర్స్ కెన్ బి బీసీ డెవలప్మెంట్, ఎస్సీ డెవలప్మెంట్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మీరు ఇవ్వచ్చు. వెల్ఫేర్ డెవలప్మెంట్కి ఎక్కువ యూ కెన్ బి ఇన్ టచ్ విత్ ద పీపుల్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో. ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎక్కువ ఉంటుంది, రైట్? నెక్స్ట్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్. సో దీనికి చీఫ్ ప్రొబేషన్ సూపరింటెండెంట్ వరకు వెళ్ళచ్చు. అండ్ కొంత మీకు ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇది ఫీల్డ్ జాబ్. నెక్స్ట్, మండల్ పంచాయత్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఎస్, ప్రమోషన్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. డెప్యూటీ డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు వెళ్తారు. ఇది ఆఫీస్ ప్లస్ ఫీల్డ్. మీకు ఫీల్డ్ జాబ్ ఉంటుంది, అలాగే ఆఫీస్ కూడా ఉంటుంది, ఆఫీస్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, రైట్?
assistant registrar under the control of commissioner for cooperatives and register of cooperative societies. You can become the joint registrar. కొంచెం స్లోగా ఉంటుంది, బట్ యూ కెన్ బికమ్ ద జాయింట్ రిజిస్టర్. వీటన్నిటిలో కూడా ప్రమోషన్ స్లోగా ఉంటాయి, కానీ ఆఫీస్ ఫీల్డ్ జాబ్ అంటే ప్రెషర్ ఆఫ్ వర్క్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. రైట్. నెక్స్ట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ లెజిస్లేచర్, ఫినాన్స్, లా అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఈ ఆర్డర్లో పెట్టేసేయండి. ఫినాన్స్, లా, లెజిస్లేచర్, ఫినాన్స్, లా అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ ఆర్డర్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పెట్టండి. నెక్స్ట్, యూ కెన్ బికమ్ ద డెప్యూటీ సెక్రటరీ అండ్ దిస్ ఇస్ ఆఫీస్ జాబ్. ఎస్, ఎక్కువ బర్డెన్ అనేది ఉండదు. నెక్స్ట్ కమ్స్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వేర్ ద ప్రైడ్ ఈస్ కమింగ్ డౌన్ ఇన్ రీసెంట్ డేస్. రైట్. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ దట్ యూ కెన్ గివ్. చాలా జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇవ్వండి, సో దట్ ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనేవి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఆల్ ద బెస్ట్. మీరు మీకు కావాల్సిన పోస్ట్ అంటూ ఉంటుంది, సో అది ఎక్కువ మీ డిస్క్రిప్షన్ అనేది యూజ్ చేయండి. సో యూజ్ చేసి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.